ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి కొంతమంది అంటారు, పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ అని చెప్పి నేను అంటాను. వివాదంతోనే రాజకీయం వస్తుందని చెప్పి నమ్మేవాళ్ళ, లేకపోతే మిగతా వాళ్ళందరికన్నా భిన్నంగా వెళ్ళాలని చెప్పి అనుకున్నారా? నెవర్ ఎవర్ లైక్ దట్. అనుకోని రాజకీయం ఎప్పుడు చేయలేదు. పరిస్థితులను బట్టి ఫేస్ చేస్తాం, ముందుకు పోయినాం. దట్స్ ఆల్. అండ్ ఫస్ట్ థింగ్, రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇతనికి సంబంధం లేదు అనే కొడుకులకి చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే నిజంగా ఆ మాట వాస్తవం. నేను ఎప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వలా. మెంబర్షిప్ తీసుకున్నాం 14లో. విజయసాయిరెడ్డి గారే ఇచ్చింది కూడా. అది హైదరాబాద్ ఆఫీస్ ఉండేది అప్పుడు ఇక్కడ. అఫీషియల్గానా మెంబర్షిప్ అంటే రోడ్ మీద టెంట్స్ పెట్టి అక్కడ సంతకం పెట్టినా దాన్ని ఆఫీస్లో అండి, అట్లా కాదు. హైదరాబాద్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఆఫీస్లో, అప్పుడు పాత ఆఫీస్ ఉండేది హైదరాబాద్లో. మెంబర్షిప్ తీసుకున్నమాట వాస్తవం. నేను నా కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి వెళ్ళి, ఆ తర్వాత నేను రిపబ్లికన్ పార్టీకి వెళ్ళి కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారి అధ్యక్షతన నిన్నటి వరకు పనిచేసిన మాట మీకు అందరికీ తెలుసు. ఐ వాంట్ నోట్ డౌన్ దిస్ వర్డ్. నిన్నటి వరకు అంటే ఎప్పటి వరకు? 2024 అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటికీ నా రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయలేదండి. దిస్ ఇస్ వాట్ ట్రూ. ఎందుకంటే ఆయన నన్ను కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు ఒక స్టేట్మెంట్ అడిగారు. అనిల్, రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి పట్టించుకోవద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కుటుంబంలోకి వచ్చేసారు. నేను ఎన్డీఏతో అలయన్స్ అయి ఉన్నా. నువ్వు ప్రెస్ క్లబ్కి వెళ్ళి లేదా ఆంధ్రభవన్, ఢిల్లీ ఆంధ్రభవన్లో ఒక ప్రెస్ మీట్ హోస్ట్ చేయి. ఓకే, నేను చెప్తాను. ఐ విల్ కాల్ ప్రెస్. పార్టీ లెటర్ హెడ్ మీద నేను ఇచ్చింది చదువు అన్నారు. ఇట్స్ బీన్ లైక్ కన్విన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కూటమి. ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. అచ్చ తెలుగు భాషలో చెప్పుకోవాలంటే తల వంచినట్లు. తల వంచడమే కాదు, తల వంచి మోకాళ్ళ మీద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేయమన్నారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఐ సెడ్ నో. వై? బికాస్ ఒక సిద్ధాంతాన్ని మోస్తూ దాన్ని నేను మనసులో పెట్టుకొని, ఆ సిద్ధాంతాన్ని ప్రజల కోసమే పనిచేయాలని ఒక నాయకుడిని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తున్న వ్యక్తిని రాజకీయాల్లో. ఎవరో వ్యక్తి? వైఎస్ జగన్ గారు. ఓకే, నో అదర్ పర్సనాలిటీ. నేను ఎవరిని అడిగి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలి? గత 10 సంవత్సరాలుగా నేను అక్కడ ఉంటానే ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నా. ఏ రోజు కానీ చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను నేను ఈరోజు. మాట్లాడే కొడుకు చెప్తున్నా, కారుమూరి వెంకటరెడ్డికి కానీ ఇంకోటి కానీ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పోయినానా? ఏ పొద్దున్న జగన్ అన్న గడప తొక్కానా? దీనికి సాక్ష్యం జగన్ అన్నే. నేను అలాంటి వ్యక్తిని కాదు. అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు, అన్న దగ్గరికి పోవాలా, పైరువీలు చేసుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, అన్నతో ఫోటోలు దిగాల, అన్న ఫోటోలు చూపించుకుంటా. నేను ఎప్పుడు నా మనస్తత్వం అది కాదండి, నా బుద్ధి అది కాదు. కేవలం అతను కుళ్ళుతో, కుట్రతో ఒక ఆయన నన్ను ఎలిమినేట్ చేయాలని. అతను ఏమంటాడంటే ఒక ఇంటర్వ్యూలో ఏమంటాడు, అతను బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీకి, బోరుగడ్డ అనిల్ కుమార్కి మాకు సంబంధం లేదు, రాబోడు. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది? 2 months బ్యాక్ అండి. ఎగ్జాక్ట్లీ కదా. yes. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిలో ఉన్నప్పుడు కారుమూరి వెంకటరెడ్డి ఆ ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పారు, మాట్లాడు. ఒప్పుకుంటారు. yes.